హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు మనం చేయబోయే రెసిపీ బొబ్బట్లు అండి. బొబ్బట్లు మెత్తగా మృదువుగా చాలా చక్కగా రావాలి అంటే నేను ఎలా చేశాను కొలతలతో చూపెడతానండి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి రెసిపీ మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. నేనైతే కొలత కోసం ఒక గ్లాస్ తీసుకున్నా. ఆ గ్లాస్ తోనే కొలుచుకున్నానండి. మొత్తం ఒక గ్లాస్ మైదా పిండి, ఒక గ్లాస్ గోధుమ పిండి వేసుకోవాలండి. ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ నెయ్యి వేసి మొత్తం కలపాలండి. ఉప్పు పసుపు కలిసేలా మొత్తం పిండిని కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా కాదు, మరీ గట్టిగా కాదు, కొంచెం మీడియంలో కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఒక టీ స్పూన్ నెయ్యి, ఒక టీ స్పూన్ నూనె వేసి పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, స్టిక్కీగా చాలా బాగుంది. ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టి మనము పిండి నానేలోపు మనం పూర్ణం తయారు చేసుకుందాం. కుక్కర్ తీసుకొని గ్లాసున్నర శనగపప్పుని వేసుకోండి. వేసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడగండి. పప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత మనం తీసుకున్న పప్పుకి 3 గ్లాసుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టి 4 నుండి 5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. చూడండి, పప్పు చక్కగా ఉడికింది. నాకైతే 5 విజిల్స్ లో పప్పు మొత్తం ఉడికింది. కొద్దిగా కూడా నీళ్లు లేవు. చాలా చక్కగా ఉడికింది. చూద్దాం ఎలా ఉడికిందో. చూడండి, మెత్తగా ఉడికిందండి. ఈ పప్పుని చల్లారబెట్టుకోవాలండి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో తీసి మనం మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. మందపాటి కళాయి పెట్టి మనం మిక్సీ పట్టిన పప్పుని ఇందులో వేసుకొని ఒక గ్లాస్ బెల్లాన్ని కూడా వేసుకోవాలి. మనం ఏ గ్లాస్ తోనైతే పప్పు తీసుకున్నా అదే గ్లాస్ తోని బెల్లం కూడా వేసుకొని ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుకుంటూ, కావాలంటే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా కళాయి నుండి సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, కళాయి నుండి సపరేట్ అవుతుంది కదా. ఇలా అయితే పూర్ణం అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. మనం కళాయిని దించేసి చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మనం పూర్ణం లడ్డూలు తయారు చేసుకోవాలి. చల్లారిన పిండిని ఇలా లడ్డూల్లా చేసుకోవాలి. పూర్ణం ఎంత సైజులో కావాలో ఆ సైజులో, మీకు కావాల్సిన సైజులో చేసుకొని ఇలా మొత్తం పక్కన పెట్టుకోవాలి. పూర్ణం రెడీ అయ్యేలోపు పిండి కూడా చక్కగా నానింది. మనం పూర్ణం తయారు చేసుకునే ముందు కొంచెం పిండిని ఒకసారి కలుపుకోండి. కొంచెం కొంచెం పిండిని తీసుకొని స్టఫ్ చేసుకొని బొబ్బట్లు తయారు చేసుకోవటమే. మనం బొబ్బట్లు ఒత్తుకునేటప్పుడు పీట మీద చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోండి. బొబ్బట్లపై నెయ్యి అప్లై చేసుకుంటూ మనం బొబ్బట్లు ఒత్తుకోవటమే.
బొబ్బట్లు ఈ సైజు ఈ మందం ఒత్తుకుంటే సరిపోతుంది. పెనం పెట్టి రెండు వైపులా దూరగా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి. మంటని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకుంటూ దూరగా కాల్చుకోవాలి. ఇలా దూరగా ఎంచుకుంటే సరిపోతుంది. ఈజీ అండి బొబ్బట్లు తయారు చేయడం. మనం పండగలకి ఫంక్షన్లకి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో ఎలా కుదిరిందో మీ కామెంట్ లో చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.